నేను ఎక్స్-సీఎంగా ఉన్నాను ఇన్నేళ్ళ అది చట్టంలో ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, వ్యక్తి కానీ, నేను కానీ, రిక్షా కానీ, ఎవరైనా కూడా చట్టం ముందర అందరూ సమానులే. అయినా కూడా ఎక్కడైనా ఇన్ని బెనిఫిట్స్ జైలు మాన్యువల్లో వ్యక్తికి తేడా ఉండాలి. జైల్లో మీరు ఎక్కడైనా వాళ్ళు పిటిషన్ వేసుకుంది, వారు వేసుకున్నారు పిటిషను. వారు వేసుకుంటే పిటిషన్ జైలు మాన్యువల్కి లోబడే ఉండాలి కదా. జైలు మాన్యువల్లో ఇవ్వబడినటువంటి సదుపాయాలకి లోబడే ఉండాలి కదా. దాన్ని అతిక్రమించి ఇవ్వడానికి మేమేమన్నా ప్రభుత్వం ఏమన్నా అర్థం చెప్పిందా? నెవర్. ఏ విధమైన హెరాస్మెంట్ చేసింది ఈ ప్రభుత్వం? ఒక్క మాట. దోవలుండి ప్రాంతం కొత్తగా వీరి కోసం అప్పటికప్పుడు దోవలుండి ప్రాంతం ఎత్తుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు కట్టబడింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దోవలుండి వీరి కోసం దోవలు ఉండేటటువంటి ప్లేస్లో దోవలతో హింసించాలని, అంటే దోవల మీద యుద్ధం చేసినారు కదా ఈ గత ప్రభుత్వంలో. కత్తి పెట్టి దోవలు ఎట్టి పడుస్తా మీరు చూసి ఉంటారా? అది కూడా బొమ్మ చూసి ఉంటారు. కత్తితో దోమని నరకుతుంటారు దోమని. అది పోస్టర్లు మాత్రమే. దోమలు రాజమండ్రి సెంట్రల్ జైలు ఒక ముద్దాయి కోసం దోవలు ఉండే ప్రదేశంలో కట్టి దోవల చేత హింసించి, ఇంకా మరీ ఘోరం, మీరు చాలా తక్కువ అడిగారు. జబ్బు ఒక మహా భయంకరమైన వ్యాధులకి ఇచ్చే దోవల్ని, అది హైబ్రిడ్ దోవలను పంపించి అది కుట్ర జరిగిందని కూడా ప్రచారం చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వారి యొక్క ఊహాశక్తికి వారి యొక్క మేధస్సు, ఊహాశక్తి ఈ ప్రభుత్వానికి అంత లేదు, అంత ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు ఏ రేంజ్లో కుట్ర బంతారనేది అది నీ మేధస్సు మీద ఆధారపడి. కుట్రల్లో ప్రజ్ఞాశీలైన అనుకో, నేను చాలా ఇంత రేంజ్లో ఆలోచించి కుట్రలు పంతాను. దోవలకి రోబోట్ దోవలు కనిపెట్టి రోబోట్ దోవలు పంపించి దానికి ఏదో భయంకరమైనటువంటి వ్యాధిని ఎక్కించి దాని చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోమలు పెట్టి ఉండాలి. మీరు ఏఐ దోమలను తయారు చేయొచ్చు, ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్స్ చేస్తున్నారు కదా. సో ఏఐ దోమలు కూడా పంపించారని చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని. దోమ తెల్ల కూడా ఇచ్చారు కదయ్యా. సో అదే నేను చెప్పి, ఇంత సహృదయత ఈ ప్రభుత్వం ప్రవర్తించినా కూడా జాతస్య మరణం ధ్రువం, జాతస్య మరణం ధ్రువం. ఐఎమ్ ప్రిపేర్ ఫర్. పిరికివాడు రోజు చచ్చిపోతాడు, ధైర్యవంతుడు ఒక్కరోజు చచ్చిపోతాడు. ఒక్కటి చెప్తున్నారు, నాకు ఇచ్చిన నిబంధనలు, నా కేసుకు సంబంధించి, నేను చేసిన కేసుకు సంబంధించి ప్రభుత్వానికి గొంతు లేదు కదా, ప్రభుత్వానికి ఒక మనిషి కాదు కదా, ప్రభుత్వాన్ని రన్ చేసేటువంటి, ప్రభుత్వం కేసు చేసినటువంటి వ్యక్తి వారు ఆ కేసు పూర్వాపరాలు మాట్లాడడం నిబంధనలకు వ్యతిరేకం ఉంటే ఆ నిబంధనలు చూపించు బాబు అని అడుగుతాం. అంటే ఇది నేను చెప్పా, నన్ను ఏదో చేసేస్తారు ఆ ప్రభుత్వం వచ్చిన దానికి నిలబడి చెప్పా. నన్ను ఏదో చేసేస్తారు వచ్చే ప్రభుత్వంలో మీరు చాలా స్పష్టంగా అడిగారు. మీరు నాకు ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ధన్యుడిని. చాలా జాగ్రత్త ఏం చేస్తారు. ఒక డిటర్మెంట్ కిల్లర్ నుంచి ఎవడు ఎస్కేప్ కాలేడు. నన్ను నిజంగా ఆ విధంగా చంపాలనుకుంటే నేను భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే భయపడ్డా చచ్చిపోతాం, భయపడకపోయినా చచ్చిపోతాం. మీరు ఒక్క విషయం బాబు అడిగారు కదా, సద్దాం హుస్సేన్ని ట్రైల్ చేస్తుంటారు. ట్రైల్ చేస్తారు సద్దాం హుస్సేన్. ఆయనకి ఎట్లా తెలిసి ఉరిదిపోతున్నాడు అని. సద్దాం హుస్సేన్ పోతున్నాడు అని. అప్పుడు అతనేం భయపడలేదు. సో ఒకటి, ప్రభుత్వం మారితే నిన్ను ఏం చేస్తారంటే చంపేస్తారట. ప్లీజ్ టెల్ మీ, చంపేస్తారా?
ఐఎమ్ ప్రిపేర్డ్. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు కూడా రకరకాల వర్ణిస్తున్నారు. నేను ఒక్క చిన్న విషయం చెప్పి బాబు చెప్పేస్తా. మొలలోతు దుఃఖంలో గిర్సల్లో సంతోషం అనిపిస్తున్నారు వాళ్ళు. మోకాటిలో దుఃఖంలో మోకాటిలో సంతోషం అంట. నడువుల్లోతు దుఃఖంలో మోకాటిలో సంతోషం. వాళ్ళు లెట్ దెమ్ ఎంజాయ్ దట్. చాలా మంచిది బాబు. మంత్రశాంతనానికి ఒప్పుకున్న తర్వాత బిడ్డొచ్చా పట్టాలా, ఇంకేమొచ్చినా పట్టాలి. ఈ ప్రభుత్వం తరఫున కేసు చేసిన వ్యక్తిగా ఈ ఒక్క కేసు మాట్లాడుకునేదానికి నాకు ఏ నిబంధనలు అడ్డురావు. నేను జనరల్గా డిబేట్లు గొట్టాలు పెడుతుంటారు చూడు, అక్కడనే జడ్జిలు, అక్కడ యాంకర్లే జడ్జిలు, కూర్చున్న వాళ్ళే జ్యూరీ మెంబర్లు. అది నేను చేయటం అది ప్రొహిబిట్. కానీ నేను చేసినటువంటి కేసు తెలిసిన వ్యక్తిగా, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, అది వ్యక్తి కాదు, ఎవరో ఒకరు ప్రభుత్వం తరఫున చెప్పాలా. మీకు ఈ కేసు పూర్వాపరాలు నేను మీకు వివరించడం అంటే మీ ప్రజలకు తీసుకుపోతూ ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఈ న్యాయ ప్రక్రియకు లోబడి చేసిందని చెప్పేదానికి ఆ నిబంధనలు మిత్రుడు ఏమన్నా ఇస్తే కమిట్మెంట్. కూలికి పనిచేసేవాడు ఒకడు, ప్రాణం ఇచ్చి పనిచేసేవాడు. నేను కూలికి పని చేయలేదు. కమిట్మెంట్ టు ది పీపుల్ హూ అపాయింటెడ్ మీ ఇన్ దిస్ పోస్ట్. ఈ పోస్ట్ నాకు ఇచ్చిన ఈ ప్రభుత్వం తరఫున నేను పనిచేసిన వాళ్ళు చార్టర్డ్ అంటే వ్యక్తిగతంగా నన్ను ఇరకని పెట్టారు. ఆ పెద్దవాళ్ళు నేనేం కామెంట్ చేయకూడదు. వాళ్ళు చాలా పెద్ద పనివాళ్ళు, చాలా పెద్ద పనివాళ్ళు. నేను గల్లీ నుంచి పోయినా బాబు, వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. ఐఎమ్ ఫ్రమ్ గల్లీ, దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. ఐ టోల్డ్ ఇన్ సో మెనీ టైమ్స్. కానీ ఒక్కటి చెప్తున్నా, మీ బిడ్డలు కూడా ఆ సిటీల్లో పెంచొద్దు. స్ట్రీట్ స్మార్ట్గా ప్రజలతో మెలిగి, ప్రజలు బాగా కష్టాలు తెలిసి ఈదుల్లో గోళీలు ఆడుకుంటూ ఆ మట్టిలో కొల్లాడినటువంటి వాడే ఈ ప్రపంచంలో అన్నిటికీ సిద్ధపడతాడు. కమిట్మెంట్ ఒకటి ఉంటుంది. నాకు ఈ ప్రభుత్వం ఆ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేసి నన్ను వాదించమన్నప్పుడు నాకు ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన ఒకటే, లండన్ నుంచి వచ్చిన 4 into 4 is 8. లోద్రా చెప్పిన అంతే, నేను చెప్పిన అంతే. వాళ్ళు 4 into 4 12 అన్నారు. ఇదే జరిగింది బాబు. వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ 17A is so simple. 26/7/2018 నేను ఎటు చూసి మాట్లాడను, మీరు అటు క్వశ్చన్ వేశారు, నేను ఇటు చూసే మాట్లాడు. 17A అమెండెడ్. దానికి 3 ఫేసెట్స్ ఉన్నాయి. 17A 3 parts ఆఫ్ ఇట్, 3 phases. ఒక బ్రహ్మది 3 ముఖాలు ఉన్నాయి. వన్ ఈజ్ దట్ నో ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ కుడ్ బి ఇనిషియేటెడ్ అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అమెండ్మెంట్ 26/7/2018. ఈ కేసులో 5/6/2018 ఎంక్వైరీ ఇనిషియేట్ అయ్యింది. వీఆర్ అవుట్ ఆఫ్ దట్. ఫార్ ది డెసిషన్స్ టేకన్, ఏ నిర్ణయాలు 26/8/2018 తర్వాత నిర్ణయాలకి మేము వాళ్ళ మీద కేసులు పెట్టంటే పర్మిషన్ తీసుకున్నాం. ఈ నిర్ణయాలు 26/7/2018 తీసుకొని ముందరకు తీసుకున్న నిర్ణయాలు వీఆర్ అవుట్ ఆఫ్ దట్. వైల్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్ అంటే అప్పుడు దీనిలో 409 కూడా ఉంది పీసీ యాక్ట్ పక్కన. ఒక ప్రభుత్వ ఉద్యోగి కమిటింగ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ అఫిషియల్ డ్యూటీస్. దాని కింద కూడా వర్క్ అవుతుంది. ఇదే విధమైనటువంటి జడ్జిమెంట్ కేరళలో చెప్పింది. దీనికి ముందర పూర్వాపరాలు చెప్పొస్తాను మీరు అడిగారు. వాళ్ళు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ గౌరవ ఏపీ హైకోర్టు. ఆ ఏపీ హైకోర్టు వేసినట్టు కాన్స్టిట్యూషన్ ఇదే వాదనలు వినిపించాం.